అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పౌర్ణమి, నక్షత్రం శతభిష, కరణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం సుకర్మ, రోజు ఆదివారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:46 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:01 నుండి 6:36 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:53 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి ఆదివారం నాడు మీ పెట్టే బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అవే సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష్య. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్లు ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వం ఒకవైపు నిలుస్తారు. ఈరోజు రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది. ఈరోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాటవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోల్లో మీరు ఈరోజు తీస్తారు. కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చవిచూపుతుంది. మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీరు మీ యొక్క అత్తమామల నుండి అశుభ వార్తలైతే వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పొట్లాట్లు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఈ రోజు వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజుగా ఉంటుంది. ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. పెళ్లి బాజాలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. ఈ రోజు మీకు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనే మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది. ఈరోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ మీరు కృంగిపోకండి. ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయి. కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. స్నేహితులతో ఉత్సాహం, సంబరం, వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు. మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఉబుసుపోక కల్పితాలకి, ఉపవాదులకు, రూమర్లకు దూరంగా ఉండండి. ఈ రోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం.
మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులు మీకు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. ఈరోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి. లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్దే మిన్నుకుండిపోయి దానిని ఎదురు చెప్పక లొంగిపోతారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది. వివాహం ఈ రోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యల్లో ఇరుక్కుపోతారు. ఈరోజు మీరు ఆశామోహితులై ఉంటారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వచూపుతారు. ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మీకు అందమైన రొమాంటిక్ రోజుది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను, ఆశయాలను దృఢపరుచుకుంటారు. ఈరోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. ఇతరుల మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం మత్తు కలిగించే హార్డ్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారితీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయమవుతుంది. ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి మంచి నైతిక ప్రవర్తన కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.